I am millionaire, I am millionaire, I am billionaire. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ని TRAON ట్రాన్. ఈరోజు మనం విడాకులు ప్రముఖులకు ఎవరెవరికి వాళ్ళ యొక్క నెంబర్ వచ్చినప్పుడు జరిగిన విడాకులు చూద్దామండి. అందులో ఫస్ట్ మనకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారండి. సార్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/9/1907 అండి. రేణు దేశాయ్ గారితో విడాకులు వచ్చేసి మేడం గారితో 2012 అండి. ఈ 2012లో మనకు సార్ గారి యొక్క వచ్చిన నెంబర్ 16 అండి. 16 రావడం వల్ల సార్ గారికి విడాకులు జరిగినాయండి. అందులో ఇంకొకరు వచ్చేసి బిల్ గేట్స్ అండి. సార్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/10/1955. సార్ గారికి 2021 మేలో మిలిండా ఫ్రెంచ్ గేట్స్ విడాకులైనాయండి. అంటే 2021లో సార్ గారి కూడా నెంబరు 16 అండి. సేమ్. అందులో ఇంకోటి వచ్చేసి జెఫ్ బెజోస్. సార్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/01/1964. మనకు సార్ గారికి 2019లో విడాకులైనాయండి. సార్ గారికి అప్పుడు వచ్చిన నెంబర్ కూడా సేమ్ 16. ఎప్పుడు మేడం గారిది మెకెంజీ స్కాట్ మేడం గారి పేరండి. విడాకులైనాయండి. ఇంకోటి అందులో వచ్చేసి ఇప్పుడు మనకు దువ్వాడ శ్రీనివాస్ అండి. దువ్వాడ శ్రీనివాస్ గారి సార్ గారి డేట్ ఆఫ్ బర్త్ మనకు నెట్లో చూస్తే 10/7/1966. మేడం గారి యొక్క భార్య పేరు వాణి అండి. ఇది సార్ గారి యొక్క భార్య పేరు. 2024లో విడాకులు అయినాయండి. అంటే మాధురి వల్ల అండి. మాధురి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతుందండి. సార్ గారికి 2024లో వచ్చిన నెంబరు సేమ్ 16 అండి. మీరు చూడండి, అంటే ప్రముఖుల లిస్టులో ఎక్కువ శాతము చాలామందికి 16 నెంబర్ వచ్చిందండి. సేమ్ మనకు అఖిల్ గారండి. సార్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు 5/4/1994. సార్ గారికి 2017లో విడాకులు అయినాయండి. అంటే మేడం గారి పేరు వచ్చేసి శ్రీయా భూపాల్. సేమ్ 2017లో మన అఖిల్ గారికి వచ్చేసి 16 నెంబర్ అండి. మీరే చూడండి, ఈ 16 నెంబర్ ఎంత పవర్ఫుల్. 16 అంటే 1కి ఆపోజిట్ 6 ఉంటుందండి. ఈ 16 వచ్చినప్పుడు విడాకులు జరిగినాయి. లైవ్లో మీరే చూసారండి. అంటే అందరికీ ఇలా జరుగుతాయని కాదు, కానీ ఈ 16 నెంబర్ ప్రతి ఒక్కరిని విడాకులు చేయడానికి చూస్తుందండి. అందులో 50% ఒక అయితే 50-50 ఉందండి ప్రతి ఒక్క నెంబర్. ఈ 16 నెంబర్ వచ్చేసి మనిషి యొక్క జీవితంలో ఎక్కువ శాతం వచ్చేసి 2 times or 3 times వస్తుందండి. ఆ టైంలో వాళ్ళకి విడాకులు తీసుకుంటే ఓకే అండి, లేదు అని అంటే సేమ్ కలిసి ఉంటారండి. లైవ్లో మనకు చూసామండి ఇప్పుడు. అంటే ఈ 16 నెంబరు చాలా డేంజర్ అండి. కొంతమందికి ఈ 11 నెంబర్ ఉందండి. మన అక్కినేని ఫ్యామిలీ గారికి ఇద్దరికి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సేమ్ ఈ 16 నెంబర్ అనేది చాలా డేంజర్ అండి. 1కు 6 పడుతుంది కాబట్టి మొత్తం 7 వస్తుంది. వైరాగ్యం, ఎక్కువ శాతం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అండి. ఈ 7 ఎవరికి వస్తుందో వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే ఎక్కువ శాతం 16-25 ఈ నెంబర్స్ వస్తే కంపల్సరీ అంటే 50-50% విడాకుల ఛాన్స్ ఉంటుంది. ఇక కొంచెం గొడవల వల్ల ఎక్కువ అయిపోతే కదా ఈ 90% అయిపోయి విడాకులు అయిపోతారండి. ఈ 16 నెంబర్ చాలా జాగ్రత్తగా అండి. మన ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తుందండి.
మనం లైవ్లో చూసామండి. ఈ 16 నెంబర్ ఎంత పవర్ఫుల్ అండి. పవన్ కళ్యాణ్ గారికి, మన బిల్ గేట్స్ గారికి కూడా సేమ్, జెఫ్ బెజోస్ గారు, అంటే వీళ్ళ మ్యారేజ్ రేట్ వాళ్ళ ఎఫెక్ట్ అండి. ఎన్ని డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కానీ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయి, అంటే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కానీ వాళ్ళ జీవితంలో ఒక బ్యాడ్ అని సెంటిమెంట్ అండి. మనకు దువ్వాడ శ్రీనివాస్ గారు అండి, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. వైసీపీ నేత, ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్, వాళ్ళ భార్య పేరు వాణి అండి, ఇంకో మేడం గారి పేరు మాధురి అండి. అంటే 16 నెంబర్ అంటే మనం మనుషులము ఉంటాము, చనిపోతాము, కానీ నెంబర్స్ అనేది పర్మనెంట్ అండి. అంటే మేము సోషల్ మీడియాలో చూసామండి. అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ, అంటే మనిషి ఉంటాడు పోతాడు కానీ నెంబర్స్ అనేది యూనివర్సల్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.